లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే హవా. రాష్ట్రంలో 9 నుంచి 11 సీట్లు ఆ పార్టీకే, బీఆర్ఎస్కు 3 నుంచి 5 స్థానాలు ఉన్న నేపథ్యం కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలను ఆవా కొనసాగించబోతుందని ఏబీపీ సిఓటి తాజా సర్వే నివేదికలు వెల్లడింది. రాష్ట్రంలో 10 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 స్థానాలు గెలుచుకుంటుంది. ఓపెనియర్ పోల్ అంచనా వేసింది. ఈ అంచనాలు ఉత్తుతూనే ఉంటాయి, కానీ జైబీఎం టీవీ స్పష్టంగా చెప్తుంది, తప్పకుండా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే ఉంటుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే ఉంటుంది, రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎన్నికల బరిలో, ఎంపీ ఎన్నికల బరిలో దగ్గా పోరు ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభావం ఉండకపోవచ్చు, బీఆర్ఎస్ ప్రభావం ఉండదు కూడా. బీఆర్ఎస్ ప్రభావం ఉండదు. ఈ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే ఈ ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండేటువంటి నేపథ్యం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్కి అధిక సీట్లు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాంగ్రెస్కి అధిక సీట్లు కూడా వచ్చే నేపథ్యం ఉంటుంది. కాంగ్రెస్ సంబంధించి ఎవరైతే పేరున్నటువంటి నాయకులరో, ఎవరైతే పబ్లిక్లో పేరున్నటువంటి నాయకులరో, ఎవరైతే పబ్లిక్ ఫిగర్గా ఉన్నటువంటి వ్యక్తులరో వాళ్ళకు మాత్రమే జనం ఓటేసేటువంటి నేపథ్యం కూడా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. ఎంపీ ఎన్నికలో బీఆర్ఎస్ కొంత సమయానికి కొన్ని చోట్ల టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి నేపథ్యం ఉంటుంది, కానీ పూర్తి మెజార్టీ ఎక్కడ కూడా వచ్చేటువంటి నేపథ్యం ఉండదు. దానివల్ల చాలా నష్టం జరిగేటువంటి నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ చేసినటువంటి అరాచకాల వల్ల బీఆర్ఎస్ ఇప్పటికైనా అదే ధోరణిగా పోయిన నేపథ్యంలోనే బీఆర్ఎస్ను ఓడించేటువంటి పరిస్థితి కూడా, పార్లమెంట్లో ఓడించేటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి వార్తను కూడా మలుస్తున్నాం. సంక్రాంతి తర్వాత ఎంపీ అభ్యర్థుల ప్రకటన ప్లాన్ చేస్తున్న టీ కాంగ్రెస్. సునీల్ సర్వే ఆధారంగా టికెట్ల కేటాయింపు. ఖమ్మం, నల్గొండ, భువనగిరి సీట్లకు ఫుల్ డిమాండ్. మహబూబ్నగర్, నాగర్కర్నూలు సీట్లకు సైతం. ఇక్కడ ఖమ్మం, నల్గొండ, భువనగిరి సీట్లకు ఫుల్ డిమాండ్ ఉన్న నేపథ్యం కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి వార్తను కూడా